కూకట్పల్లి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చిత్తారమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజల కలలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ రోజా రంగారావు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రము సాధించి కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఎన్నో పోరాటాలు కూడా ఎవరు పట్టించుకోకుండా తన ప్రాణాన్ని అడ్డం పెట్టి మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముద్దుబిడ్డ మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావడం, దాని భాగంగానే ఈరోజు రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, ఇలా ప్రతి ఇంటింటికి మంచినీళ్ళ విషయంలో కానీ ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు తేవడం వల్లనే ఇలా దేశంలో కూడా ఆ స్కీములు పెట్టుకొని ఇలా ఎలక్షన్కి వెళ్తున్న పరిస్థితి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ళు జన్మించి ఇంకా ప్రజాసేవ చేసి ప్రజలకు ఇంకా దగ్గరై ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తీర్చే నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమం సీతారామ తల్లి టెంపుల్లో పూజలు చేసి ఇలా ఒక చెట్లు నాటే కార్యక్రమం చేశాం. ఇది మొత్తము మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా సేవలు చేసేటటువంటి అందరూ మా కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఆ భాగంగానే ఈ కార్యక్రమం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారి మళ్ళా ముఖ్యమంత్రికి రావాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పి మా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మళ్ళా మా కేసీఆర్ గారు రావాలని చెప్పి తెలియజేస్తాం.